హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు హెల్దీ రెసిపీస్ చేస్తున్నాం కదా. ఈరోజు అన్నిటికన్నా మన ఛానల్లో ఇది బెస్ట్ హెల్దీ రెసిపీ అని చెప్తాను నేనైతే. పిల్లలకైతే ఇది చాలా మంచి చాయిస్, చేయడం కూడా చాలా సింపుల్. పెసరట్టు మామూలుగా పెసలు రాత్రి నానబెట్టి పొద్దున రుబ్బి వేసే పెసరట్టు అయితే కాదండి. ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది, చూసేయండి. స్ప్రౌట్స్ నేను ఇవి 6 to 8 అవర్స్ అంటే ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసి, తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి 24 అవర్స్ క్లోజ్ చేసి ఒక పక్కనైతే పెట్టేశాను. ఆఫ్టర్ 24 అవర్స్ చూడండి ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చాయో. ఈ స్ప్రౌట్స్తోనైతే ఈరోజు మనం పెసరట్టు చేస్తున్నాము. మీరు ఎప్పుడు పెసర్లతో చేసుంటారు, పెసర్లు ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఎప్పుడు చేసుండరు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇంకా నేనైతే అవి 24 అవర్స్ ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా అల్లము, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసాను. పెసరట్టు వేసినా ఎప్పుడైనా మనము కొద్దిగా అందులో జీరా వేస్తే ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. నేను పెసరట్టు చట్నీ చేసిన, పెసరట్టుతో ఏది తిన్నా కొంచెం జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను అనమాట, ఎందుకంటే డైజెస్ట్ ఈజీగా అయిపోద్దని. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసాను. యాక్చువల్గా నైట్ పెసలు నానబెట్టి పొద్దున్న చేసుకున్నట్టయితే వాటితో పాటు మనం ఒక పిడికెడు బియ్యం అయితే వేస్తాం కదా. నేను ఇవైతే నానబెట్టలేదు కదా, స్ప్రౌట్స్ కాబట్టి మీరు ఇందులో ఒకవేళ నానబెట్టి బియ్యం అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. లేదు అది పని అనుకుంటే మీరు బియ్యం పిండి అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా బాగానే ఉంటుంది, టేస్ట్ ఏం తేడా అయితే రాదు. కొద్దిగా ఒక పిడికెడు బియ్యం పిండి అంటే 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి. 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి గరిటెతో కూడా కలుపుకోవచ్చు. గరిటెతో కలవట్లేదు అని మీకు అనిపిస్తే ఒక్కసారి మిక్సీలో ఒక తిప్పండి, మంచిగా మన బ్యాటర్లో అయితే కలిసిపోద్ది అనమాట. ఇంకా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూసారా. ఫైనల్గా నేను చట్నీలో కూడా కొంచెం పచ్చి జీలకర్ర వేసాను చూసారా. చట్నీలో కొంచెం నేను కాజు అయితే వేసాను. ఈ చట్నీ కూడా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఇంకా నేనైతే ఎప్పుడూ చట్నీకి వేసిన తాలింపు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే చట్నీ అందులో వేస్తాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు వేస్తే చట్నీ అంటే కొద్దిగా లైట్గా ఉడికినట్టు అయిపోయినా టేస్ట్ బాగోదు. అందుకే కంప్లీట్గా మీరు కూడా ఇలాగే తాలింపు అంతా చల్లారిన తర్వాత యాడ్ చేయండి మనం రుబ్బిన చట్నీ అనేది. ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం పెసరట్టు వేసేసుకుందాము. పెసరట్టుకి ఎప్పుడైనా రేకు ఓవర్ హీట్ అయితే అవ్వకూడదు, అస్సలు మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ పలచగా అవసరం లేదు, ఎందుకంటే మనము స్ప్రౌట్స్తో వేస్తున్నాం కాబట్టి పెసరట్టు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. దీని మీద కూడా నేను జీలకర్ర అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెము ఉల్లిపాయలు తినేవాళ్ళు ఉల్లిపాయలతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు వేసి తిననని నేను జస్ట్ జీలకర్ర వేసి లైట్గా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసారా, నేను చాలా పలచగా వేసాను. మీరు ఇంత పలచగా అయితే అవసరం లేదు, కొంచెం మామూలుగా అయినా వేసుకోవచ్చు. ఇంకా దీనికైతే మన చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈరోజు టిఫిన్ అయితే మాది అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ టిఫిన్ ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే అండి, బాయ్.